గారికి, పసునూరి రవీందర్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గారికి, డాక్టర్ చెరుకు సుధాకర్ సార్ గారికి తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వానికి, విద్యార్థులకు మరియు పేరు పేరున ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ ఏర్పడ్డ కాడి నుంచి అనేక సార్లు అనేక కార్యక్రమాలు ఈరోజు చేపట్టినటువంటి మా విద్యార్థి నాయకులందరికీ కూడా సామాజిక వందనాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ వచ్చినాక ఒక నూతన విద్యా విధానం ఏర్పడుతుందని భావించి మనం ఆశపడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ సర్కార్ నిలువుగా ముంచింది ఎవరినంటే రైతులను, విద్యార్థులను అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆనాడు విద్యార్థులంతా ఏకమైతేనే ఈరోజు తెలంగాణకు అడుగులు పడ్డాయి. మలిదశ పోరాటంలో విద్యార్థుల త్యాగాల మీదనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణలో ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోలేదు. కానీ విద్యార్థులు అదే కేసీఆర్ ఆనాడు ఉద్యమ కావడం కిందికి దించితే ఆనాడు మోసింది కేవలం విద్యార్థులే అని మరోసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఆనాటి 69 ఉద్యమంలో చూసుకున్న 369 మంది ఆనాటి విద్యార్థులే బలిదానం చేసుకున్నారు. మరి ఈనాటి దాకా కూడా 2009 నుంచి 2014 వరకు కూడా రాష్ట్రం ఏర్పడేదాకా కూడా దాదాపు 1600 మంది విద్యార్థులు అమరులైనరు. అట్లాంటిది ఈరోజు మనం రాష్ట్రం సాధించుకున్నాక ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లోకి పోయిందంటే మళ్ళీ దొరల చేతుల్లో నుంచి దొరల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎవరి కోసమైతే ఈ పోరాటం జరిగినాయి, ఎవరి కోసమైతే ఈ తెలంగాణ కావాలనుకున్నామో అట్టడుగు సంబంధ వర్గాలకు ఈరోజు తెలంగాణ వస్తే సామాజిక వర్గాలన్నీ కూడా బాగుపడతాయి, అభివృద్ధి బాట పడతాయి, నాణ్యమైన విద్య దొరుకుతుంది అని భావించడం. కానీ దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే గొంతెత్తి పోరాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కానీ, ఉద్యమకారులు కానీ, ప్రజా సంఘాలు కానీ ఈరోజు అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ దొరల ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఎక్కడికక్కడ అణచివేస్తున్నది. ఎక్కడికక్కడ వాళ్ళ గొంతులకు తాళాలు వేస్తా ఉన్నది, వాళ్ళ పాటలను కట్టడి చేస్తా ఉన్నది. అందుకే ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ 2015 ఆగస్టు 5 తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఆ రోజు డాక్టర్ చెరుకు సుధాకర్ గారి సూచనలతో మేము తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ ని ఏర్పరచుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక కార్యక్రమాలు తీసుకొని మనం విద్యార్థుల కోసం కానీ, విద్యార్థుల సంక్షేమం కోసం కానీ పోరాడి ఖచ్చితంగా విద్యార్థులకు ఉచిత నిర్బంధన విద్య అమలు చేయాలని చెప్పి అనేక సార్లు ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘం తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ దాదాపు 60 నుంచి 70 కమిటీలు మాత్రం 60 నియోజకవర్గాల కమిటీలు ఇప్పటి వరకు ఏర్పరచుకున్నాం. పూర్తి స్థాయిలో ఈ సంవత్సరంలో చేసుకోలేకపోయినాం. అయినప్పటికీ కూడా ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో పూర్తి స్థాయి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యార్థి సంఘాన్ని నిర్మాణం చేసుకుంటాం. ఖచ్చితంగా ఈరోజు మాకు కావాల్సిన వాటా, మాకు ఉద్యోగాల్లో వాటా, మా విద్యలో వాటా ఈరోజు మా రైతులకు. ఎందుకంటే రైతులకు ఈరోజు రైతులు చచ్చిపోతే నిజంగా అనాథలయ్యేది ఎవరంటే కేవలం ఈరోజు విద్యార్థి బిడ్డలే. ఎందుకంటే మా కన్న తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి మేము ఎక్కడో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని అక్కడ ఊర్లలో పంటలు పండక, బ్యాంకులు రుణాలు ఇయ్యక, ఆ రుణాలు మాఫీ కాక మా తల్లిదండ్రులు హరిగోసపడి అప్పులు తెచ్చి చదివిస్తా ఉంటే ఈరోజు మళ్ళీ ఈ సర్కార్ ఏం చేస్తా ఉందంటే వాళ్లకు మెడల బంగారు తెలంగాణలో ఒక బంగారు వృత్తాన్ని బిగిస్తా ఉంది. అందుకని ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, మేము రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విద్యార్థుల పట్ల ఏవైతే ఈరోజు గ్రూప్ 2 కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, తను తీసుకున్న నోటిఫికేషన్ లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తి స్థాయిలో ఆ నోటిఫికేషన్
ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పడ్డది లేదు. ఎక్కడికక్కడ నోటిఫికేషన్లకు ఏవో అడ్డంకులతో కోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా కానీ బుద్ధి రావట్లేదు. ఎందుకంటే మరి ఇది ఇంత పెద్ద ప్రభుత్వంలో ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మరి వాళ్ళు చదువుకున్న చదువు, వాళ్ళు చదువుకున్న జ్ఞానం, ఈరోజు టీపీఎస్సీ చైర్మన్ ఉన్నారు గంటపాని, మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఈరోజు విద్యార్థులకు అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి కేంద్రాల్లో, కాకతీయ యూనివర్సిటీ లాంటి కేంద్రాల్లో అనేక మంది విద్యార్థులు నాన్ బోర్డర్లుగా ఉన్నారు. మేము తరిమేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు నాన్ బోర్డర్లు ఎందుకు ఉండాల్సిన పరిస్థితి ఈరోజు యూనివర్సిటీ కేంద్రాల్లో ఏర్పడ్డదని ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. మీరు సరైన కాలంలో మీరు కనుక నోటిఫికేషన్లు సంవత్సరానికి 1,50,000 నోటిఫికేషన్లు కనుక వేసి ఉంటే ఈరోజు యూనివర్సిటీలలో నాన్ బోర్డర్లు ఉండే పరిస్థితి ఉండేదా? నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లో ఏదైనా స్పష్టమైన నోటిఫికేషన్ ఇంతవరకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు చేపట్టిన నోటిఫికేషన్ ఏదైనా ఉందా? మరి ఎవరి జీవితాలతో ఈరోజు ఆడుకుంటున్నావు? ఒక కుటుంబం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుందా? మరి ఈ విద్యార్థులంతా కూడా వాళ్ళ ఏజ్ అయిపోతా ఉంటే ఇంట్లో కుటుంబంలో ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది విద్యార్థులు కూడా మళ్ళీ ఇంకా మేము ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఆత్మార్పణ చేసుకునే సందర్భాలు ఏర్పడతా ఉన్నాయి. మరి ఈరోజు మనకు నిజంగా మనం ఎందుకు ఈరోజు ఈ సభ మీదుగా అసలు ఏమో సందేశం ఇవ్వాలనుకున్నామంటే, ఖచ్చితంగా ఇది దొరల పాలన కాబట్టి, దొరల పాలన అంటే ఇట్లనే ఉంటుందని కేసీఆర్ మళ్ళా మనకు చూపించాలనుకున్నాడు, చూసుకున్నాడు. అది కేసీఆర్ తప్పు కాదు. ఖచ్చితంగా ఈరోజు ఓటేసి గెలిపించిన మన తప్పే అని నేను మరోసారి మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ మాటల్లో చాలా సార్లు కేసీఆర్ నోటితోనే చెప్పిండు, గాడిద గడ్డేసి బర్రె పాలు వింటే వస్తాయా అన్నట్టు. మరి ఈరోజు ఖచ్చితంగా నేను కూడా అదే మాట చెప్తున్నా. ఈరోజు దొరలకు మనం ఓట్లు వేసుకొని మన ఎస్సీ ఎస్టీ బీసీలు బాధపడితే ఏం లాభం? ఈరోజు ఖచ్చితంగా సామాజిక తెలంగాణ కావాలని పోరాడితే తప్ప మనకు రేపు భవిష్యత్ తరాలకు ఒక నాణ్యమైన విద్య అనేది దొరికే అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు విద్యా పేరిట ఆయన కేసీఆర్ అన్నాడు, ఏమన్నాడంటే ఇంగ్లాండ్ తరహాలో ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య అన్నాడు. ఎక్కడ కూడా ఇంతవరకు తను ఇచ్చిన గురుకులాలకు ఒక్క పక్క భవనం కూడా నిర్మించలేకపోయింది కేసీఆర్. ఇంతవరకు ఒక టీచర్ను కూడా నియమించలేకపోయింది కేసీఆర్. మరి ఎక్కడైతే తను ఎక్కడ ఉంటాడంటే, ఎక్కడ కాంట్రాక్టులు, ఎక్కడ కమిషన్లు వస్తాయో ఆ ప్రాజెక్టులను ముందు పెట్టుకుంటాడు. అట్లాంటి ప్రాజెక్టులకు వెంటనే శాంక్షన్లు చేస్తాడు. మరి ఈరోజు విద్యార్థులను పట్టించుకోడు, రైతులను పట్టించుకోడు. అందుకే గత సంవత్సరం నుంచి మేము తీసుకున్నటువంటి తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ మా రాష్ట్రంలో ఉన్న మా కమిటీలు తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉస్మానియా గడ్డ పైన ఎప్పుడైతే పురుగు వస్తుందో ఆనాటి నుంచి ఈనాటి వరకు విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని అనేక సార్లు మేము ఈ గవర్నమెంట్ మొరుపెట్టుకుంటూనే అనేక సార్లు రాస్తారోకలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంసెట్ కుంభకోణం ఆ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఇన్ని రోజుల వరకు కూడా ఏదైతే శ్రీ చైతన్య నారాయణ ఉన్నాయి, ఇన్ని రోజులు వాళ్ళు మనల్ని దోచుకున్నారు. ఇప్పటికైనా మన తల్లిదండ్రులకు ఒక ఊరట లభిస్తుంది, మనకు నాణ్యమైన ఉచిత విద్య వస్తుంది ఇంటర్మీడియట్ అని భావిస్తే, మళ్ళీ ఈ ప్రభుత్వం ఎవరికో పలుకుతుందయ్యా అంటే ఒక వెలాసిటీ అనే ఒక సంస్థ మీద వాళ్ళే ఈరోజు కేసీఆర్ మనుషులు పెట్టి ఎక్కడా లేని విధంగా, ఏ కాలేజీ తీసుకునే విధంగా 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఈరోజు వసూలు చేస్తూ ఈరోజు తెలంగాణలో మరో విద్యా దోపిడికి శ్రీకారం చుట్టింది ఈ తెలంగాణ సర్కార్. అదేవిధంగా 1,00,000 ఉద్యోగాలు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ అనేక మార్లు కేసీఆర్ దిశబొమ్మ తగలబెట్టి మరి మనం డిమాండ్ చేయడం జరిగింది. మలిదశ ఉద్యమంలో మొదటి అమరవీరుడైన శ్రీకాంతాచారి జయంతిని కానీ వర్ధంతి కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు మర్చిందని కూడా మేము డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘంగా మేము శ్రీకాంతాచారి జయంతిని జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా అనుమతి లేని ఈరోజు ఉన్న పాఠశాలని మూసివేస్తున్న కేసీఆర్ ప్రభుత్వంకి 10 మంది పిల్లలు ఉన్నారు అని మూసివేసే ఈ ప్రభుత్వం మరి అనుమతి లేని పాఠశాలలు కావచ్చు, అధిక ఫీజులు
వసూలు చేసే పాఠశాలలను కావచ్చు ఎందుకు నియంత్రించలేకపోయింది? ఈరోజు వాళ్లకు స్వేచ్ఛగా పర్మిషన్ లేకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను సహకరిస్తూ తోడ్పడతా ఉంది. రోడ్డు ప్రమాదంలో మా విద్యార్థి నాయకుడు చనిపోయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఆ రోజు తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణలో ఒక ప్రభుత్వం ఏర్పడ్డది, మనకు ఒక నాణ్యమైన విద్య వైద్యం కూడా దొరుకుతుంది అనుకుంటే కనీసం వైద్యం కూడా మనకు ఎక్కడ కూడా దొరికే పరిస్థితుల్లో లేదు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో. ఆ రోజు బీటెక్ విద్యార్థి ప్రకాష్ మన కళ్ళ ముందే అంటే చూస్తుండగానే ఒక రోజు మొత్తం కూడా వైద్యుల నిర్లక్ష్యానికి అటు ఇటు తిరుగుతూ బలైపోయిండు. దాని మీద కూడా పెద్ద ఎత్తున మేము నిరసన వ్యక్తం చేసి ఆ రోజు గాంధీ ఆసుపత్రిలో ముట్టడించి ఖచ్చితంగా ఆ రోజు ఆ ఆరోగ్య శాఖ మంత్రిని డిమాండ్ చేయడం జరిగింది, ఆ బాధితునికి న్యాయం చేయమని. అలాగే 17,332 పాఠశాలలు ఇప్పటి వరకు కూడా మౌలిక వసతులు లేక కనీసము తరగతికి కేవలం ఒకటే ఉపాధ్యాయుడు ఉన్న స్కూళ్లలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ ఎంఈఓలే అందరికీ కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 667 ఎంఈఓ పోస్టులు ఇంకా కూడా భర్తీ కాకుండా ఆ ఎంఈఓ పోస్టులు కూడా భర్తీ చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని అనేక మార్లు విద్యాశాఖ మంత్రికి మేము తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ విధానాలపై నిరసనగా, ఎందుకంటే ఆనాడు విమలక్క పైన కావచ్చు, డాక్టర్ చెరుకు సుధాకర్ గారు ఆ రోజు ఇందిరా పార్కులో దీక్ష చేస్తూ ఉంటే రాత్రికి రాత్రి పోలీసులు అరెస్ట్ చేయడం మరియు ఆ దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేసినందుకు రాష్ట్ర మంత్రి పెద్ద ఎత్తున మేము నల్లబుగ్గలతో నిరసన తెలియజేయడం జరిగింది. విద్యార్థి నాయకుల పైన దాడులు ఆపాలని చెప్పి క్యాంపస్ లో భారీ ఎత్తున మానవహారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డిసెంబర్ 18న తెలంగాణలో ఖచ్చితంగా ఒక సామాజిక తెలంగాణ కోసం అందరం మరోసారి ఏకమవ్వాలని ఆలోచించి అనేక విద్యార్థి సంఘాలను కలుపుకొని సామాజిక న్యాయమే లక్ష్యంగా డిసెంబర్ 18న ఉస్మానియా యూనివర్సిటీలో సామాజిక తెలంగాణ కోసం నిరుద్యోగ సమరపేరుని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా దాని స్ఫూర్తిగా వివిధ జిల్లాల్లో కూడా సమరపేరుని తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ ఏర్పాటు చేసుకుంది. ధర్నా చౌక్ ని పరిరక్షించాలని టూకేరానికి ఆ రోజు అన్ని ప్రజా సంఘాలు మరియు విద్యార్థి సంఘాలు తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ కూడా ముందు నుండి తన పాత్ర పోషించింది. ఉపకార వేతనాల కోసం ఆ రోజు ఎక్కడైతే రీఎంబర్స్మెంట్లు ఉపకార వేతనాలు రాలేదో అన్ని కేంద్రాల నుంచి విద్యార్థులంతా తరలి వచ్చి ఆ రోజు విద్యాశాఖ మంత్రి గారిని వెంటనే ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఐటీఐ కళాశాలలో అధిక ఫీజులు నియంత్రించాలని చెప్పి ఖచ్చితంగా, ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన ఫీజు 7,000 ఉంటే ఐటీఐ కళాశాలలో 33,000 వసూలు చేస్తున్నందుకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘం నుంచి తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ మిత్రులందరూ కూడా నాయకులు కూడా ఆ రోజు డిసెంబర్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే కార్పొరేట్కి తలొగ్గి విద్యా హక్కు చట్టాన్ని ఈరోజు తూట్లు పడుతున్న ఈ ప్రభుత్వం ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా ఉచిత విద్య 25% ఉచిత విద్య దొరికే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి దానికి మేము అన్ని కేంద్రాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగానే తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ పెద్ద మొత్తంలో సభ్యత నమోదు కార్యక్రమం కూడా చేపట్టినాం. త్వరలో ఈ రాష్ట్రంలో ఉన్న ఈరోజు టీఆర్ఎస్వి పేరుతో ఈరోజు తెలంగాణలో మళ్ళా ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే
మేము ప్రజల మధ్యలోకి వెళ్తాం, విద్యార్థులను లేపుతాం, విద్యార్థులతోనే మొదలు పెడతాం. ఈరోజు మేము విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చినాం, విద్యార్థులకు సన్నబియ్యం పెట్టినాం, విద్యార్థులకు ఉచిత దుస్తువులు ఇస్తున్నాం అనే ఒక నాటకాన్ని అంటే లేని ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా క్రియేట్ చేస్తూ టీఆర్ఎస్పీ నాయకులు చాలా పెద్ద ఎత్తున అన్ని కేంద్రాల్లో కూడా తమ పార్టీ నాయకులతో కలిపి మీరు గమనిస్తే కనుక ఈ 15 రోజుల్లో ఎక్కడ మీరు ఏ పేపర్ చూసినా ఏ ఒక పేపర్ అయితే ఉందో ఆ పేపర్లో మొత్తం కూడా వేరే ఏ వార్తలు ఉన్నాయి, టీఆర్ఎస్ సభ్యత నమోదు అని ఉంటుంది. అందులో ఏముంటుందంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు తెలంగాణలో మేము అందరికి కూడా ఉచిత విద్యను అమలు చేస్తూ ఉన్నాం, అందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్లో ఇస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్లు కాదు, ఇప్పటి వరకు మేము భారీ ఎత్తున నోటిఫికేషన్ వేసినాం అని చెప్తూనే వస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది పెద్ద ఎత్తున మరో ఉద్యమం తీసుకొని 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. అలాగే ఇప్పటి వరకు మహనీయుల జయంతి ఉత్సవాలు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ మహనీయుల జయంతిని జరుపుకుంది. రెండు నెలల కింద మద్దని మధుకర్ అనే యువకుడిని ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రోద్బలంతో అక్కడ హత్య చేయించడం మన అందరికీ కూడా తెలిసిందే. దాన్ని మొదటగా తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ అక్కడికి చేరుకొని ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని పెద్ద ఎత్తున రాస్తారోక చేయగలిగాం. రైతుల ఆత్మహత్యలను నివారించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ నల్గొండలో నగరేకల్లో భారీ ఎత్తున 1000 మందితో ర్యాలీ చేపట్టినాం. ఫిబ్రవరి 22న నిరుద్యోగ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని తీసుకున్న కార్యక్రమాన్ని ఆ రోజు పోలీసులు విద్యార్థులను అడ్డుకొని అక్రమ అరెస్టులు చేస్తే దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం కూడా తెలంగాణ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగింది. తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ ఇప్పటి వరకు తీసుకున్న కార్యక్రమాలు ఇవన్నీ మరియు భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ గ్రామాన ప్రతి విద్యార్థి మధ్యనకి వెళ్ళి మన నాణ్యమైన ఉచిత విద్య కోసం పోరాటం చేస్తూ సామాజిక తెలంగాణ కోసం ముందుండి పోరాడాలని మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.